నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేస్తానంటున్నారు తన పదవికి. ఇందుకు ఆయన సిద్ధంగా ఉన్నట్టు ఆయనే కన్ఫర్మ్ చేశారు. మరి ఏ సిచ్యువేషన్లో ఈ మాట అనాల్సి వచ్చింది, అసలు దేన్ని బేస్ చేసుకొని ఈయన రాజీనామా చేస్తాను అంటున్నారు? దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు, ఆయన అడుగుతాం. నమస్కారం సార్. నమస్తే. రేవంత్ రెడ్డి గారు తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయనే స్వయంగా ప్రకటించారు. ఎందుకు ఈ విధంగా డెసిషన్ తీసుకున్నారు? గత కొన్ని రోజుల నుంచి బీజేపీ వర్సెస్ రేవంత్ రెడ్డి గారు నడుస్తుంది. వారు ఎందుకు నడుస్తుంది? తెలంగాణలో మెట్రో ఫేజ్ 2కి క్లియరెన్స్ ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం అన్ని సిటీలకి వాటా ఇస్తుంది. మెట్రో నిర్మించడానికి తెలంగాణకి ఇవ్వట్లేదు. సరే, ఇవ్వకపోయారు అమౌంట్, కనీసం ఎన్ఓసి అని ఇవ్వండి, మేము కట్టుకుంటాము అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో నరేంద్ర మోడీ గారిని కలిసిన సందర్భంగా ఆయన అడిగారు. అనేక అంశాలు ఆయన ప్రస్తావిస్తూ ఈ మెట్రో అంశం కూడా ప్రస్తావించారు. మెట్రో అంశం ప్రధానంగా ప్రస్తావించారు. ఆ తర్వాత అనేక అంశాలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల గురించి, అలాగే మచిలీపట్నం ఎక్స్ప్రెస్ వే గురించి, వీటన్నిటి గురించి కూడా మాట్లాడారు. అయితే ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఈ మెట్రో ప్రాజెక్ట్ను అడ్డుకుంటున్నారు అనేది రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. తాను పోయి అక్కడ మంత్రుల్ని, అశ్విని వైష్ణవ్ని, రైల్వే శాఖ మంత్రిని, అలాగే ఇతర కేంద్ర మంత్రుల్ని కలిసి మెట్రో ప్రాజెక్ట్కి నేను లైన్ క్లియర్ చేసుకుంటూ ఎన్ఓసి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటే ఈయన వాళ్ళని కలిసి తాను కలిసిన తర్వాత కిషన్ రెడ్డి గారు వీళ్ళకి కలిసి మీరు అన్నీ శాంక్షన్ చేసుకోకపోతే ఇంకా బీజేపీ అక్కడ ఏం గెలుస్తుంది, బీజేపీ గెలవదు కదా అన్ని పనులు చేసుకోకపోతే అని చెప్పాడు అని చెప్పి ఒక ఆరోపణ చేశారు కిషన్ రెడ్డి గారి మీద. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. అదే కేసీఆర్ గారు అధికారం ఉన్నప్పుడు సహకరించాడు. కాళేశ్వరం అనేది కూలేశ్వరం, దానికి శాంక్షన్ చేయించారు డబ్బులు కేంద్ర ప్రభుత్వంతో. కానీ మెట్రో ప్రాజెక్టు యాక్చువల్గా తక్కువ రేటుగా వస్తే గవర్నమెంట్ తీసేసుకుంది ఎల్ఎన్టీ నుంచి. ఇప్పుడు ఫేజ్ 2 నిర్మించడానికి, ఫేజ్ 2 ఎక్స్పాన్షన్కి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు అని చెప్తూ అనేక సిటీలకి ఇచ్చారు. అహ్మదాబాద్కి ఇచ్చారు, లాస్ట్కి జూబ్లీ హిల్స్, మాదాపూర్ 2 కలిపితే అంత ఉంటుంది వైజాగ్, దానికి కూడా ఇచ్చారు. మరి నాకెందుకు ఇవ్వరు, ఇది కేవలం కిషన్ రెడ్డి గారు చేస్తున్నారు అని చెప్పి ఆయన ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఇవి కేంద్ర ప్రభుత్వం నుంచి వీళ్ళు తీసుకురాలేకపోతున్నారు అని చెప్పి ఆరోపణలు చేశారు. అయితే బీజేపీ వాళ్ళు ఏంటి, రేవంత్ రెడ్డికి చేత కావట్లేదు పరిపాలన, రేవంత్ రెడ్డి ఏ ప్రాజెక్టులని పూర్తి చేయలేకపోతున్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఏ పని చేయట్లేదు, అటు రైతులను ఆదుకోవట్లేదు, రైతులు ఒడ్లు కొనట్లేదు, తర్వాత వాళ్ళు చెప్పినటువంటి హామీలు నెరవేర్చట్లేదు, కాబట్టి ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోవాలని చెప్పేసి అన్నారు. రాజీనామా చేయాలి, చేయలేకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోవాలి అని చెప్పి అంటున్నారు. దానికి కౌంటర్గా తాను రాజీనామా చేయడానికి సిద్ధమేను, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా రాజీనామా చేయమని చెప్పండి, ఎందుకంటే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు నరేంద్ర మోడీ గారు, అలాగే స్విస్ బ్యాంక్లో ఉన్న బ్లాక్ మనీ మొత్తాన్ని తీసుకొస్తానన్నారు, 15 లక్షల రూపాయలు ప్రతి వాళ్ళ అకౌంట్లో వేస్తామన్నారు, కాబట్టి ఇవన్నీ నెరవేర్చలేదు కదా ఆయన కూడా, ఆయన రాజీనామా చేయమని చెప్పండి, నేను కూడా రాజీనామా చేస్తాను అని చెప్పి ఈయన ప్రతి సవాల్ చేశారు. రాజీనామాకి సిద్ధపడ్డాడు. వీళ్ళు ఏం చేయాలి ఇప్పుడు? బీజేపీ వాళ్ళు నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి నరేంద్ర మోడీ గారి చేత రాజీనామా చేయించాలి. అంతే కదా. తెలంగాణలో పరిస్థితి ఏంటంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిస్తేనేమో బడే బాయ్ చోటా బాయ్ అని చెప్పి విమర్శిస్తారు, బీజేపీలో కలిసిపోయాడిన అని చెప్పి ప్రచారం మొదలు పెడతారు. లేదు, ఈ ప్రాజెక్టులు క్లియరెన్స్ తీసుకురండి, మాకు ఇవ్వట్లేదు, మేము పోయి ఎన్నిసార్లు అడిగినా అని చెప్పి చెబితే బీజేపీ వాళ్ళు కోఆపరేట్ చేయట్లేదు అని అంటారు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారికి సవాల్ చేశారు, మీరు ఈ నిధులు ఇప్పించండి, మీరు రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఇప్పించకుండా మీరు విమర్శించే హక్కు మీకు ఎక్కడ ఉంది? కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి కదా, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి నిధులు, లేదంటే కేంద్ర ప్రభుత్వం అట్లీస్ట్ క్లియరెన్స్, ఎన్ఓసి
ఫేజ్ 2కి ఇవ్వమంటే ఎన్ఓసి కూడా ఇవ్వట్లేదు, ఆ ఎన్ఓసి తీసుకొని రా ఫస్ట్ అసలు నువ్వు అని చెప్పి కిషన్ రెడ్డి గారిని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఎందుకు కిషన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నారంటే రేవంత్ రెడ్డి గారి అనుమానం లేదంటే ఆయన అంచనా ఏంటంటే రాబోయేటువంటి రోజుల్లో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కలిసి వెళ్ళబోతున్నాయి ఎలక్షన్కి అనేది ఆయన అంచనా. అందుకే కేటీఆర్ గారు అలాగే కిషన్ రెడ్డి గారు కోఆపరేట్ చేసుకుంటున్నారు, కేసీఆర్ గారు కిషన్ రెడ్డి గారు కోఆపరేట్ చేసుకుంటున్నారు, మొత్తం కేసీఆర్ గారు ఏది చెప్తే కిషన్ రెడ్డి గారు అది చేస్తున్నారు అనేటువంటిది రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఢిల్లీలో కూడా అదే చెప్పారు, ఈ మధ్యకాలంలో కూడా అదే చెప్పారు. కేసీఆర్ గారు ఏది చెప్తే అది కిషన్ రెడ్డి గారు వింటున్నారు అని. సో రాబోయేటువంటి రోజుల్లో రాజకీయపరమైన ఈక్వేషన్స్ దృష్ట్యానే ఇవన్నీ నడుస్తున్నాయి అనేది రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పుడు మా ప్రతిపాదనలు ఏవైతే పెట్టారో కేంద్ర ప్రభుత్వం దగ్గర అవన్నీ కనుక అమలయ్యి శాంక్షన్ అయితే నిధులు ఆటోమేటిక్గా మళ్ళీ మేము కాంగ్రెస్ పార్టీ వస్తాం, 2034 దాకా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, మళ్ళీ సీఎం తానే అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అది నెరవేరాలంటే ఆయన ఇచ్చినట్టు హామీలు డెవలప్మెంట్స్ ఇవన్నీ చూపించాలి. ఆ డెవలప్మెంట్ చూపించాలని కేంద్ర ప్రభుత్వం సహకారం ఉండాలి. అందుకే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు కానీ లేదా హైదరాబాద్ వచ్చినప్పుడు కానీ నరేంద్ర మోడీ గారితో ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడుతున్నారు. ఫెడరల్ సిస్టంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అభివృద్ధి చేయాల్సిందే, అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. ఆ దృష్ట్యా నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్తున్న ప్రతిసారి కూడా బడేబాయ్ చోటాబాయ్ అనేటువంటి విమర్శలు. ఈ మధ్యకాలంలో ఇక్కడికి నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు ఆ వేదిక మీదనే అడిగారు, మాకు నిధులు రావట్లేదు, మీరు అన్ని గుజరాత్కి తీసుకెళ్ళిపోతున్నారు, మాకు రావాల్సినటువంటి నిధులు ఇవ్వండి అని చెప్పి అంటే దానికి నరేంద్ర మోడీ గారు ఏమన్నారు, మీరు అసలు మొత్తం తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇచ్చినటువంటి నిధులు గుజరాత్కి ఇచ్చిన నిధులు లెక్క చూడండి, ఎక్కువ ఇచ్చి ఉంటే కనుక ఒకవేళ తక్కువ ఇచ్చి ఉంటే దాంతో పోటీ పడతావా, మీ గుజరాత్కి ఇచ్చిన ఇస్తే సరిపోతుందా మీకు అని చెప్పేసి అడిగి మీరు మాతోటి పోటీ పడలేరు, దానికి అంగీకరించలేరు, కాబట్టి నాతోటి నడువు అని చెప్పి అన్నాడు ఆయన. నాతోటి నడువు అని అన్నారంటే నాకు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు అనేటువంటి ఫీలింగ్లో ప్రత్యర్థులు ప్రచారం చేశారు. రేవంత్ రెడ్డి గారి మీద డైరెక్ట్గానే బీజేపీ రమ్మని చెప్పి నరేంద్ర మోడీ గారు అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారిని అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వీళ్ళంతా ప్రచారం చేశారు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, అప్పుడు డిమాండ్ నాకు ఉంది కాబట్టి ఆ విధమైన ఆఫర్ ఇచ్చారు, అయితే సో వాట్ అని అన్నారు ఆయన. సో దాంతో అందరితో అయిపోయింది. కానీ ఫస్ట్ నుంచి కూడా ఈయనేదో బీజేపీ తోటి కలిసి నడుస్తున్నారు అనేటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ బీజేపీని ఆయన విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీఎంగా రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల గురించి ఆలోచిస్తున్నారు ఆయన. ఆ ప్రయోజనాలని నెరవేర్చాలంటే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ కోఆపరేట్ చేయాలి. ఇక్కడ బీజేపీకి ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, రాష్ట్రానికి రావాల్సినటువంటి అనుమతులు తీసుకురావాలి, అట్లీస్ట్ అనుమతులన్నా తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి కదా, నిధుల తర్వాత సంగతి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అదే చెప్తున్నారు. ఇప్పుడు మెట్రో రైల్ని కొనేసింది రాష్ట్ర ప్రభుత్వం, ఆ రాష్ట్ర ప్రభుత్వం తక్కువ రేటుగా కొంది, తర్వాత ఫేజ్ 2కి వెళ్దామని చెప్పి అంటే ఫేజ్ 2కి అనుమతులు రాలేదు, మేము బ్యాంకులో లోన్ తీసుకున్నాం తక్కువ వడ్డీకి, ఇంతకుముందు ఎక్కువ వడ్డీకి కేసీఆర్ గారు తీసుకున్నారు, ఇప్పుడు 4% వడ్డీకే మేము వేరే బ్యాంకుల దగ్గర లోన్ తీసుకొచ్చుకున్నాము. ఆ బ్యాంకులకి లోన్ తీసుకొచ్చుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఉండాలి, అది కూడా ఇవ్వట్లేదు. ఇది కక్షపూరితం కదా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల మీద. కాబట్టి మీరు నన్ను విమర్శించడం కాదు, రాజీనామా చేయమని నన్ను అడగటం కాదు, ముందు హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల మీద వివక్ష చూపిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిని రాజీనామా చేయమనండి, నేను కూడా రాజీనామా చేస్తానని చెప్పి ఆయన ఆఫర్ ఇచ్చారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.